కొంచెం లెక్క తక్కువైంది. వచ్చే నెల కూడా ఈ నెలను కవర్ చేయాలి, లేకపోతే అప్పుల పాలయ్యేటట్టున్నా. నేను చెప్పింది ఏం చేసినవే? ఒక సిట్టి పక్కకు పెట్టమన్నా కదా. తర్వాత మనల్ని పక్కకు పెడతారు. మనల్ని తోసిన కానీ మనం పక్కకు పోయే రకం ఆనే, ఒకరిని ముంచి ముందు పోయే రకం కానీ. ఇట్లనే నీ మాటలతోని బొంకిచ్చి బోర్లేసి ప్రసాద్ గానికి షిట్టి ఇప్పించినావు. వాడు నిన్ను బోర్లేసి అవతల పడ్డాడు. ఆ షిట్టి పైసలు కలుపుటానికి నేను ఎంత తిప్పల పడ్డానో నాకు తెలుసు. ఏందో నాకు కూడా తెలిసే నీ కష్టం గురించి. గా ప్రసాద్ గాని లెక్క కాదు ప్రవీణ్ గాడు. కష్టం నమ్ముకున్నాడు వాడు. నీ పైసా మొత్తం రూపాయి పోకుండా ఇస్తాడు. గిసోంటి మాటలే ఆ ప్రసాద్ గారు కూడా చెప్పిండు. కొసాగర్కి ఏం చేసిండు? నిండా ముంచిండు మనల్ని. ఇప్పుడు కాసులు కష్టాలు మనకే. వాని కట్టం చిన్నగైంది, కష్టాలు పెద్దగానే. పాపం గందుకి వాడు తట్టుకోలేక కట్టలు తెంపుకొని వెళ్ళిపోయిండు. గిసోంటి బొంకిచ్చే మాటలు మంచిగానే చెప్తావు, తర్వాత మందితో మాటలు పడేది నేను. అరే వీని కట్టం చిన్నది, కష్టం కూడా చిన్నదే. గందుకే 30,000 అడిగిండు. 3 ఇంతలు మిత్తిస్తా అన్నాడు. ఆ ప్రసాద్ గారు కూడా గట్టనే 3 ఇంతలు ఇస్తాడని చెప్పిండు. వాడు మనల్ని ముంచిండు. అరే నన్ను నమ్మే, వాని ముక్కు పిండైనా సరే నీకు మొత్తం రూపాయి ఒకటి వసూలు చేసి ఇస్తా. ఇయ్యలేదు అనుకో, నీ కాదెక్కలు ఇరగొట్టి పొయ్యిలో పెడతా. కాళ్ళు చేతులు ఇరగొట్టుకునేదాకా తెచ్చుకోనే. అదే పరిస్థితి అత్తే వికలాంగుల పింఛన్కి అప్లై చేస్తా. మనకు పింఛన్ రావడానికి ఇంకా బొచ్చే టైం ఉన్నదే. నువ్వు నేను పోయి వాళ్ళని పట్టుకొస్తా. అప్పడుగాకు రూపాయి కొత్త లేదు. ముందు నువ్వు పోయి కొత్త బట్టలు వేసుకురాపో. నీకు అప్పేయడానికి ఒక ఆమె చేతిలో పైసలు పట్టుకొని రెడీగా ఉన్నది. ఇవి కొత్త బట్టలే అయినా నాకు అప్పిచ్చే అంత దురదృష్టవంతురాలు ఎవరున్నారా ఊర్లే? ఉన్నదిలే ఒక్కతి. అది మొగన్ పక్కల కన్నా దురదృష్టం పక్కన ఎక్కువ పండుకుంటుంది. అంత దరిద్రపు ఇవ్వతురా నాకు తెలియకుండా. అరే తను అదే అనకురా, నా మనసుకి ఎట్లా అవుతుంది. దాన్ని అంటే నీ మనసుకి ఎంత బాధ అవుతుందిరా? అది నీ వదినే నా పిల్లం కాబట్టి. పోయి నీ పిల్లం దగ్గర నేను అప్పు తీసుకోవాలా? మరి నీ ముఖానికి ఈ ఊళ్ళో ఎవడరా అప్పిచ్చేది? నా పిల్లం తప్ప. అదురా బాబు, నీ పిల్లం దగ్గర ప్రసాద్ గారు అప్పు తీసుకొని ఉన్నంత అమ్ముకొని ఊరోతల పడ్డాడు. నాకంత ధైర్యం లేదు, నన్ను వదిలేరా బాబు. నేను వదిలేరా? దాన్ని నేను మాట ఇచ్చి నేను తీసుకొస్తా అని. అయినా ఇప్పుడు నీ పిల్లం దగ్గర అప్పు తీసుకున్నంత కష్టం నాకేం రాలేదురా. కానీ నాకు వచ్చిందిరా. పా నీకొస్తే నువ్వే నీ పిల్లం దగ్గర పైసలు అడుక్కోరా, మధ్యలో నేనెందుకురా? మధ్యలో నువ్వు ఉంటేనే రా, దానికి నా మీద వాసుకి మీద డౌట్ రాదు. ఈ వాసుకోవాలరా? అదొక వర్షం కురిసిన రాత్రి. ఆపు, అర్థమైంది. అయినా ఒక పిల్లాన్ని మెయింటైన్ చేయలేక కష్టమవుతుందంటే ఇంకో పిల్లాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నావురా? వర్షం పడ్డ రాత్రి వర్షపడక దాన్ని చీర పట్టుకుని గుంజిన అంతే. అప్పటి సంది దాన్ని మెయింటైన్ చేసుడు తప్పలేదు. ఇప్పుడు అర్థమైందా? చీర గుంజినంత ఈజీ కాదు చీర కట్టిన దాన్ని మెయింటైన్ చేయాలంటే. నువ్వు సబ్బుల సామెతలు ఆపి నా సమస్య తీరిగే మార్గం ఏమైనా ఉంటే చెప్పు. ఆడ వాసుకి షాపింగ్ పోవడానికి రెడీ అవుతుంది. అంటే నేను ఇప్పుడు నీ పిల్లం దగ్గర అప్పు తీసుకొని అవి నేను నీకు ఇస్తే నువ్వు రెండో పిల్లంతో షాపింగ్ పోతావు అన్నమాట. జడేజా లెక్క ఏం క్యాచ్ పెట్టినవురా? నేను ఇక కాటిపోతా. ఆ ప్రసాద్ గానికి అప్పు ఇప్పించి నువ్వే తీసుకున్నావు గారా? అప్పుడంటే వాసుకి నెక్లెస్ అడిగిందిరా. నెక్లెస్ కోసం వాడిని నదిలో ముంచినావారా? నిన్ను మాత్రం ముంచరా? నువ్వు ముంచులద్దు, నువ్వు వద్దు, పోరా. నువ్వు మంచిగా చెప్తే రావురా. నువ్వు చెడ్డా చెప్పినా రానిపోరా. కానీ చెకోడిలో చెంచు లక్ష్మి పేరు తీస్తావు కదా. నీ పిల్ల ఇంటికానే ఉన్నది కదా, పోయి ముచ్చట చెప్పొస్తుండు. అద్దురా బాబు, చెకోడి ముచ్చట దానికి తెలిస్తే చెప్పదని కలిసినట్టు కలిసి చంపుతుంది. అందుకే మూసుకొని వచ్చి నా పిల్లం దగ్గర అప్పు తీసుకొని నాకి, లేదంటే ఈ ముచ్చట తీసుకొని పిల్లని చెప్తా. మొత్తానికైతే నా పిల్లని దగ్గర నన్ను ఇరికిద్దాం అనుకుంటున్నావు. అట్లరా దారికి. అరే
నీ స్థితి గతి రెండు నేను మారుస్తారా దా. అయ్యో పులిబోళ్ళ కత్తున్నట్టు ఎవరు ఓరి వారి ఇది మా ఇల్లేరా? నీకు ఇల్లేరా బాబు, నాకు పులిబోళ్ళ లెక్క కనబడతాను. మా కానీ దాని విలువ నేనైతే వెళ్తారని పిల్లని నువ్వే వీలు. అరే పిచ్చోడు అప్పు ఖర్చు నువ్వైతే నేను ఎట్లా పిస్తారా? నువ్వే విలువ. అంతే అంటావా? ఓ సిట్టిలో సిలకమ్మ వదిలే, సిట్టిలో సిలకమ్మ వదిలే. చెప్పు ఎంత కావాలి? చెప్పురా ఎంత కావాలి? నీకు నేను అప్పుడే చెప్పిన ఏనే వానికి 30,000 కావాలట. మరి ఏంది ఎంత కావాలని నిన్ను అడుగుతాండు? ఎంత చెప్పిందో క్లారిటీ కోసం అడిగినా వదినే. ఈ క్లారిటీ అప్పు కట్టేటప్పుడు కూడా ఉండాలి. 30,000 ఫోన్ పే చేయన్నా? పిచ్చిదానా, క్లారిటీ కోసం కాట్లు పెట్టుకునే రకమే వీడు. తేడా అత్తే ఆ కార్ట్లు నీకు పెడతా, గుర్తుకు పెట్టుకో. మిత్తి 10 రూపాయలు చొప్పున. 10 రూపాయలారా? తక్కువైందా? సరిపోయింది వదినే. అసలు ఎప్పుడు ఇచ్చినా మంచిదే, మిత్తి మాత్రం నెల నెల కట్టాలి. సరే వదిలే, నెల నెలకు కడతా కానీ ఫోన్ పే చేయి. సరే ఒక్క నిమిషం వాడిని పంపించేస్తా. అరే నీ పిల్లవేందిరా, మిత్తిలో కుబేరుంది మించిపోయేలా ఉంది. ఓరి వారి, నా పిల్లానికి మిత్తి ఎక్కువ వస్తుందంటే పగను కూడా పైసలు ఇచ్చే రకం రా. అసలు సంగతి నేను చూసుకుంటా కానీ నెల నెలకు మిత్తి నువ్వు కట్టుకో. నీ పిల్లాన్ని అసలే కాళికదేవి అవతారాలను చూడలేకపోతా. ఓరి వారి, అవసరాలు మార్చడానికి అదేం ఊసరవెళ్ళి కాదురా. నువ్వేం టెన్షన్ పడకు, మిత్తి గిత్తి అంత నేను చూసుకుంటా కానీ నువ్వు సరేనా? అది ఉసరవేలు కాదు డైనోసార్, అది ఉసరవేలు కాదు డైనోసార్. హలో సరోజా, ఈ నెల చిట్టి పైసలు టైంకి ఇయ్యలేదనుకో, నీకిత్తా అన్న చిట్టి ఆ స్వరూపకిత్తా. అంత పని చేయకే బాబు, అవసరమైతే చిట్టి పైసలు వారం రోజుల ముందే ఇస్తా. చూస్తా, మాట తప్పినావనుకో మూట స్వరూప చేతికి పోతుంది. మాటని గట్టిపెట్టు, మాట తప్పగని. సరే, మాట మీద ఉండకపోతే చెప్తా. వాసుకి కోసం నా ఆస్తులు అమ్ముకున్నా తప్పులేదు. అవసరమైతే నా పిల్లని కూడా తాకట్టు పెట్టవచ్చు. దీన్ని కూడా తాకట్టు పెట్టి అవసరం. ఏంది ఏమో తాకట్టు అది ఇది అనుకుంటా మాట్లాడతాను. అది ఏవో రాంగా దారిలో ఎవడో తలుపు మార్చినోడు తాటి కమ్మలు అమ్ముతా అంటే వద్దని చెప్పింది. గదే తాకట్టు అని నచ్చింది. అంటే ఏంది తాటి కమ్మలా తాటి మట్టలా? అవే తాటి కమ్మలు, అది బర్లకు గుడిసేయడానికి. అయితే వాడు కాదు తలమాసినోడు, నువ్వు తలకాయ లేనోనివి. కనీసం వాడు తాటి కమ్మలని నమ్ముకుంటాడు, నువ్వు ఉన్నవెందుకు? నేను ఎత్తి మీద రూపాయి పెడితే ఆట అనకు కూడా ఎవడు కొనడు. నన్ను కొనాలంటే వాడు అంబానికి తోడబుట్టినోడై ఉండాలి. ఎరికేనా? గీ కటింగ్ ఇచ్చుడు ఆపి మోదాలు నెత్తికి కటింగ్ కొట్టించుకో. రాత్రి ఇంటికెందుకు రాలే? ఏడవన్నావు? గా ప్రవీణ్ గాంతో దవాఖానలో నేను రాత్రి అంతా. ఆనికేం రోగం పుట్టింది? నిన్న మంచిగానే ఉన్నాడు కదా. ఆన్ కాదు, ఆన్ పెళ్ళానికి. దానికేం రోగం? నీళ్ళు గిట్లా పోసుకుందా? నీళ్లు పోసుకోలేదే, నీళ్ళలో జారి పడ్డది. ఖాళీ విరిగిందా? అరే రావా, కాలు కాదే, దాని రెక్కిరిగింది. రాత్రి అంతా జాగరణ చేసింది. కావాలంటే కళ్ళు ఎంత పడ్డాయో. మా సాతి పోయి మొంగడుకోపో. పిచ్చిదాన, దవాఖానలు ఉన్నందుకు కళ్ళు ఎరవలేదే. రాత్రంతా వాసుకి బెడ్రూమ్ ఉన్నందుకు కళ్ళు ఎర్రబడ్డాయే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరు నువ్వు? ఎవరైనా? హాయ్ బ్రో, మై నేమ్ ఇస్ కాయ్. కాయా? బాగా బరి తెగించావు. ఏ చెట్టు కాసిన కాయ? దిస్ ఇస్ నాట్ ట్రీ కాయ్, నా పేరు కాయ్.
ఇది కిట్టి బ్యాంక్ కాదా? ఇది కిట్టి బ్యాంకు కాదు, మా ఇల్లు. ఓ సారీ, ఇది కిట్టి బ్యాంక్ కాదా? అర్జెంటుగా 15 లక్షలు డిపాజిట్ చేయాలి. ఈ చుట్టుపక్కల ఏమైనా మంచి బ్యాంక్ ఉందా? 15 లక్షల ఎరక తోటలో చాటడి బియ్యం హాయ్, కిదరా బ్యాంక్? లజ్జంట బ్యాంకు లేదు, గింకు లేదు. దిస్ బ్యాంక్ కిడ్ బ్యాంక్. ఏ ఇట్లా నీకేమైనా పిచ్చా? ఇల్లుని పట్టుకుని బ్యాంక్ అంటాను. నీకే పిచ్చే. ఆవిడు పిచ్చోడు వచ్చి ధనలక్ష్మి ఇంటికి తీసుకొచ్చి ఇల్లు తీసి బ్యాంక్ అంటే నువ్వు అద్దు పో అంటాను. ఫస్ట్ అయితే 10 లక్షలు తీసుకుందాం. ఇంత తీసుకున్నాక మళ్ళీ వచ్చి అడిగితే వాడు వచ్చి అడిగినప్పుడు మాకు ఇయ్యలేదని చెప్దాం. ఆయన ఎవడన్నా తీసుకొస్తే ఇల్లు బ్యాంక్ అంటే ఎవడన్నా నమ్ముతాడా అని. నేను చెప్పించే సరేనా? హలో మిస్టర్, మీరు ఇద్దరు గుసగుసలాడుతున్నారు. ఏం లేదు బ్రో, మీరు డిపాజిట్ ఎప్పుడు చేస్తారు అని అడుగుతాంది. అయినా మీరు క్యాష్ ఇస్తారా, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారా? అలా అడగండి చెప్తాను. రేపు మార్నింగ్ వచ్చి డబ్బులు ఇస్తా, కానీ మీ మేనేజర్ అమ్మ బ్యాంకులో అకౌంట్ ఇస్తుందా? మీరు రేపు క్యాష్ తీసుకొని రండి, నేనే దగ్గరుండి మా మేనేజర్తో మాట్లాడి మీకు అకౌంట్ ఓపెన్ చేపిస్తా. మనిషి దాకా చేమునిత్రు ఉండాలి. ఓకే బ్రో. ఓకే, మార్నింగ్ కమ్. ఓకే ఓకే ఓకే. చూసినానే, ఎప్పుడు చూడు తలకాయలేదు అంటావు కదా. ఆని పిచ్చోని చేసి 15 లక్షలు తీసుకొస్తానా నా తలకాయతోని. నువ్వు పిచ్చోని చేసుడు కాదు వాడిని. వాడి వరకే పిచ్చోడు కాబట్టి ఇల్లు చూసి బ్యాంక్ అనుకుంటాను. ఏదో పెద్ద పని చేసినా ఆగుతలేదు. అంతేలే అమ్మా, మా మొగుళ్ళు ఎంత మంచి పని చేసినా మీ పిల్లలు మెచ్చారు. అదే నా వాసుకి అయితే ఈ పాటికి వాటేసుకొని కాటేసేది. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఇది ఉన్నది అడ్డగోలు బర్రె లెక్క తిని వాడు. అలా కాదు బంగారం, రాత్రి అద్దాం అనుకున్నా కానీ నా పిల్లం స్పీడ్ బ్రేకర్ లెక్క అడ్డం అన్నది, అందుకే రాలేకపోయినా. ఎందరో మహానుభావులు. ఆగే నల్ల బంగారం, ఇంకా చిలకామ మొగుడు వస్తుండు, మళ్ళీ చేస్తాను. మట్టి పుర్రెలకు అర్థం కాదు, మంచి మేధావులకు అర్థం అవుతుంది. తడకల ఉప్పు తగ్గింది, ముఖంలో కళ తగ్గింది. ఈ పిల్ల ఏమైనా సిద్ధపడి చేసిందా? అదే చింత పని చేసేంత శిల్పి పని నేను చేయలేదురా. ఏమో నీ సెకండ్ సెటప్ గురించి నీ పిల్లని దగ్గర కూడా నువ్వు తిని అనుకున్నా. నువ్వు తప్ప ఎవడు చెప్పడు కానీ ముచ్చట ఏంటంటే పొద్దుకాలు ఎవడో ఖాళీ తప్పి కాయ అనేటోడు మా ఇంటికి వచ్చి 15 లక్షలు ఇస్తా అంటానరా. 15 లక్షలు? అరే ఖాళీ తప్పి రాలేదురా, కాకతీయ పిచ్చి ఆసుపత్రి నుంచి తప్పించుకొని వచ్చి ఉంటాడు. సైలెంట్గా ప్రాస కలిపి పని చేసినావురా. నేను పని చేసిన వాడు నీకు పంగనామాలు పెడతాడు చూడు. అయినా నీ ఇల్లు ఏమన్నా బ్యాంకారా? పచ్చ కామెలు వచ్చిన కూరంతా పచ్చగా కనబడ్డట్టు ఆనికి నా ఇల్లు చూసుకుంటే బ్యాంక్ లెక్క కనబడ్డది కావచ్చు. ఎవరికేరకా కనిపించింది కానీ వాసుతో షాపింగ్ ఎట్లా చేసినవరా? ఇక ఏం చెప్పాలరా, పొద్దంతా షాపింగ్, రాత్రి శోభనము, జోరుగా నడిచింది పో. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నీది జోరైంది, నాది జోహార్ అయింది రో. ఎందుకురా చెకుడిలో చెంచులక్ష్మి నేను దగ్గర రానియలేదా? ఏం చెప్పాలరా, రెడీ చేయడానికి అది రెడీ ఉన్నా ఫోన్ చేయడానికి నా పిల్లం రెడీ చేయలేదు. కుంపదీసి నీ పిల్లని దగ్గర బుక్ అయినావారా? ఏం కాలేదు కానీ ఏదైనా బుక్ కూడా మాట్లాడదాంపా. గుడాలు నాయి, తెల్లగాళ్ళు నాయి. సరేపా. బయటికి వచ్చి చూస్తే నీ బర్రె గొంతు కూడా మూత పడుతుంది. చెప్పండి రా. ఈడేంది మోసపోవడానికి పొద్దుల బ్యాగ్ వేసుకుని వచ్చింది. మోసపోవాలని మన తలరాత్ర రాసి పెట్టుకున్నది కావచ్చు. బా ఉంచుదాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. 15 lakhs డిపాజిట్. ఓకే నేను అకౌంట్కి ఇద్దరే. యు గో, మేనేజర్ తీసి నీకు పెడతా. ఓకే రైట్. వీడేవాడే లచ్చిందేవిని మన చేతిలో పెట్టుకుని చేతులు కూడా పోతాడు. చెప్పని లచ్చిందేవిని కళ్ళకి అందుకున్నా.
మీరు తొందరపడి బ్యాగ్ ఓపెన్ చేయకండి, అందులో బాంబు పెట్టా. ఓకే బాయ్. ఈడేవాడే మన పాలిట దావుద్ ఇబ్రాహిం లెక్క తయారయ్యిండు. పసివాడు ఏమిటో ఆపైవాడు తను చేసిన బొమ్మలతో కలపడతాడు.